వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంభూపాలన్నకు, అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్సీ మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ముందున్న ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం, నీళ్లు కొట్టుకోవడం కోసం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక ఇక్కడ రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుడిని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా. ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి నేదో ఎక్కడో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని, ఆ 2 కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి.